మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని, స్నానం చేయడానికి అనువుగా లేవని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి వెల్లడించింది. నదీ జలాల్లో మనుషులు, జంతువుల వ్యర్థాలతో కూడిన కోలిఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీకు అందిన నివేదికలో పేర్కొంది. 100 మిల్లీలీటర్ల నీటిలో 2500 యూనిట్లకు మించి కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందన్న సిపిసిబి ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. మహాకుంభమేళాలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండటంతో నదీ జలాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా శాతం పెరిగిపోతోందని ఎన్జీటీకి సిపిసిబి వివరించింది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున నదుల్లోకి మురుగునీరు, వ్యర్థాలను వదలకుండా నిరోధించాలని దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ శ్రీధర్ అగర్వాల్, జస్టిస్ ఏ సెంథిల్ వేల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సిపిసిబి సమర్పించిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం కాలుష్యాన్ని నియంత్రించడంలో యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైందని వ్యాఖ్యానించింది. పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.